అయ్యో రోజు ఇంట్లోకి కూడా పోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మానేది సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. చెరొక పక్క బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ వాడుకుంటూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ ఓ కాయా కట్టం చేసి చెమట సుక్కలు గార్చి ఇటుక వేర్చి ఇల్లు కట్టుకున్నాము. ఎదిగిన మా బిడ్డలనే పసిగుడ్డులుగా చూసి ఇల్లే మా పొదుగంటూ దాసి పెట్టుకున్నాము. ఈరా బంధుల కలికి మా గూడు సెదిరే, నీకున్నదిరా తల్లి బాధ సూడే. చివరిసారి ఇల్లును చూసుకుంటమే, ఇంత ఇసమన్నా ఎర్రి చచ్చిపోతమే. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా పుల్లేరా. ఇది పేదోని కలకల గదరా, అసలు నీకెట్లా న్యాయమయ్యేరా. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా వల్లేరా. ఇది పేదోని కలకల గదరా, అసలు నీకెట్లా న్యాయమయ్యేరా. ఆ ఆ కట్టుకున్న మొగుడు సచ్చిపాయరా నిరుడు, నాకిద్దరాడపిల్లలున్నరురా ఎట్లా సాతు. అమ్మా మన ఇల్లని ఎక్కెక్కి ఏడుస్తుండ్రు, ఏ దిక్కు లేదు ఇక మందు దాగి మేమే సద్దు. కరెంటు లేకపోయినా సికట్ల మేమే సితికినం, నీళ్లు లేకపోయినా నిలదీయలేని పేదలం. ఓటుకు ఇంటికొచ్చి సెల్లే అని నువ్వు పిలిసే, అన్నాని నేను నమ్మి ఓటు వేసి గెలిపిస్తే నీ మాట మరిసినవు, మన్నుల మమ్మ గలిపినవు. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా పుల్లేరా. ఇది పేదోని కలకల గదరా, అసలు నీకెట్లా న్యాయమయ్యేరా. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా వల్లేరా. ఇది పేదోని కలకల గదరా, అసలు నీకెట్లా న్యాయమయ్యేరా. అయ్యో పేదోని బతుకుల్లా ఇల్లోటి ఉండాలని భూదాను భూములని చిల్లు ఆదుకొని, సొంతిల్లు ఉంటదని ఆశపడితే మీరా మేమే, వద్దంటే వదిలేద్దు